హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సండే కదా, సరదాగా పిల్లలతో అయితే బయటకు వచ్చామన్నమాట అండి ఈవినింగ్ టైము. అండ్ అలాగే ఏంటంటే రెయిన్స్ అండి. మామూలు కాదు వర్షాలు. మన సాటర్డే వర్షాలకి సెలవు కూడా ఇచ్చారనమాట. ఇవాళ మండే కూడా సెలవు ఇచ్చారు పిల్లలకి. అండ్ అలాగే ఏంటంటే చాలా ఎక్కువ వర్షాలు ఉన్నాయండి. అసలు మొన్నటిదాకా అయితే తడిసిపోయి స్కూళ్ళకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. మేము కూడా ఉన్నాం అందులో. అండ్ అలాగే ఏంటంటే అందరికీ కూడా రొంపలు, జ్వరాలు, క్లైమేట్ అది బాగాలేదు కదండి. సో అందరూ కూడా ఆ విధంగా ఉన్నారనమాట. విజయవాడలో కూడా మామూలుగా లేదండి అసలు వర్షాలు అవిని. చాలా ఎత్తున, భారీ ఎత్తున మునిగిపోయి ఉన్నాయన్నమాట అన్నీ కూడాను. 50 ఏళ్ల చరిత్రలో కూడా ఎప్పుడూ రానంత వర్షాలు కూడా ఇప్పుడు వచ్చేయటండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అర్బన్ స్క్వేర్ అని చెప్పి ఆర్ట్స్ కాలేజ్ మీదుగా మేము వచ్చామన్నమాట అండి. ఇక్కడంతా కూడా ఫౌంటైన్స్ అవన్నీ కాసేపు సరదాగా ఫ్యామిలీస్తో గడపడానికి ఒక పార్క్ లాంటి అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేశారనమాట అండి. చాలా బాగుంటుంది కాసేపు వెళ్ళి చల్లగాలికి కూర్చోవడానికి. అండ్ అలాగే ఇదంతా కూడా ఫుడ్ కోర్ట్ అనమాట అండి. సో అక్కడ ఏంటంటే మొత్తం వరుసగా అన్ని రకాలు వెజ్, నాన్ వెజ్లో జ్యూస్ పాయింట్లు, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఆల్ వెరైటీస్. సో ఎవరికి ఏది కావాలంటే అది తినచ్చు. ఇటువైపు ఇంకోవైపు ఏమో కూర్చుని తినడానికి కూడా ప్లేస్ అది ఉందన్నమాట అండి. అండ్ అలాగే ఏంటంటే అల్లు రామలింగయ్య హాస్పిటల్ పక్క నుంచి వస్తే ఇక్కడ ఇది కనిపించిందండి. సో సరదాగా పిల్లలతో పిక్స్, ఫొటోస్, వీడియోస్ అవి దిగుదామని ఇక్కడైతే ఆగిపోయాం అనమాట మేము. వాన అది సడన్గా వచ్చేస్తుందా ఏంటి అని భయపడుతూనే బయటకు వచ్చామన్నమాట అండి. సో సరదాగా అయితే అంటే మళ్ళీ పిల్లలకి 1 వీక్ దాకా హాలిడే ఉండదు కదా. సో అందుకని సరదాగా కాసేపు ఎంజాయ్ చేస్తారని అయితే బయటకు వచ్చామన్నమాట. సో ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా బాగుందండి. కూర్చోవడానికి కాసేపు అలాగా పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి అట్మాస్ఫియర్ అంతా కూడా బాగుంటుంది. కాసేపు పార్క్ వాతావరణం అంతా ఉంటుందండి. ఇక్కడే కాదు, ఇక్కడంతా కూడా మొత్తం ఇలా కంటిన్యూస్గా చాలా ఏరియా వరకు ఇలాగే కొన్ని బొమ్మలు, పార్క్ వాతావరణం, కూర్చోవడానికి గట్లు అవన్నీ కూడా ఉంటాయన్నమాట అండి. సో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో మేము తీసుకున్నాక చూడండి, చాలామంది ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి అయితే వచ్చారనమాట. విజయవాడలో పరిస్థితి అయితే మామూలుగా లేదనమాట అండి. ఒక 50 ఏళ్ళు చరిత్రలో కూడా రానంత వర్షాలు ఇప్పుడు అయితే కురుస్తున్నాయటండి, కుండపోతగాను. సో చాలా ఎక్కువగానే పడుతుందంట. అలాగే కాకుండా మొత్తం అంతా కూడా అంటే ఇళ్ళు కనిపించినంత ఏరియా మునిగిపోతున్నాయండి. ఒక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలా ఉన్నవే కొంచెం కాకపోతే కొంచెం కనిపిస్తున్నాయట. అసలు ఫుల్గా వాతావరణం అంతా కూడా చాలా బాగాలేదండి అసలు. అండ్ అలాగే ఏంటంటే మొన్నటిదాకా కూడా మా ఇంట్లోనూ అలాగే ఉందండి. నాకు ఫీవర్ ఫుల్ తగ్గింది అనుకుని మా అబ్బాయికి వచ్చేసింది. మా అబ్బాయికి కూడా 6 days దాకా ఫీవర్ ఉందండి. సో అందరూ కూడా ఏంటంటే వీలైనంత వరకు తడవకుండా ఉండడానికి చూసుకోండి. అండ్ అలాగే ఏంటంటే హాట్ వాటరే తాగండి. వాటర్ వల్ల కూడా బాగుండట్లేదు. వైరల్ ఫీవర్స్ అవి ఎక్కువగా ఉన్నాయన్నమాట అండి ఇప్పుడు. సో అక్కడైతే అయిపోయిన తర్వాత ఇటువైపు వై జంక్షన్ వైపు అయితే వచ్చేసామన్నమాట అండి. సో వై జంక్షన్ దగ్గర ఇదంతా కూడా బాగుంటుందండి. వాటర్ ఫౌంటైన్ లాగా అలా పడుతూ ఉంటుందన్నమాట. ఆ వినడానికి కూడా సౌండ్ చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుందన్నమాట. పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుందండి ఇక్కడ కాసేపు కూర్చుంటే. అందుకని పిల్లలతో ఏంటంటే సరదాగా ఫొటోస్, వీడియోస్ అవి దిగడానికి అయితే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. 2 days నుంచి అయితే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదండి. సో ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం బోరింగ్గా ఉంటుందని చెప్పి సరదాగా చల్లగాలికి అయితే బయటికి తీసుకొచ్చామన్నమాట.
ఇంతసేపు అయితే ఆటలు అవి ఆడి వీడియోలు ఫోటోలు అవన్నీ తీసేసుకున్న తర్వాత మాకైతే చాలా ఆకలేసింది అనమాట అండి, మా పిల్లలకి మాకు. అందుకని దగ్గరలో ఉన్న వెంకీస్ డిలైట్కి అయితే వెళ్ళిపోయాము. సో అక్కడైతే పన్నీర్ మంచూరియా అలాగే మష్రూమ్ మంచూరియా తీసుకున్నాం అనమాట. సో మావాడు ఏంట్రా అంటే ఉత్తి నానే తింటాడనమాట, అంటే కారం ఉండదని చెప్పి. అదే ఒకవేళ మేము తిని పాపం వాడికి పెట్టకుండా ఏం తింటామని చెప్పండి, అందుకని వాడికి అయితే నాన్స్ తీసుకున్నాం అనమాట. సో ఆ ఒక్క నాన్ సరిపోతుందండి, వాడికి కడుపు నిండిపోతుంది అనమాట. అండ్ అలాగే మళ్ళీ పాప ఏడుస్తుందని పాపకి, అండ్ అలాగే వాళ్ళిద్దరికి ఎలాగో తీసుకున్నాం కదా అని మేము ఒక్కొక్క నాన్తో మంచూరియాస్తో కానిచ్చేసాం అనమాట అండి. సో అలా లైట్గా అయితే తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చామన్నమాట. వెంకీస్ డిలైట్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అదండి, అలాగే లైట్గా అయితే అక్కడ తినేసి ఇంటికైతే బయలుదేరే ముందు ఇక్కడ ఏంటంటే దేవి చౌక్ గాంధీ బొమ్మ సెంటర్లో అంటే లలిత జ్యువెలరీస్ దగ్గర మొత్తం అంతా కూడా కంద మొక్కలు పెట్టారనమాట అండి. సో ఏంటంటే రేపు పూజ కదా, పోలాల అమావాస్య అని చెప్పి కొనుక్కోవడానికి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. సో చూస్తున్నారు కదండి, లలిత జ్యువెలరీ అంతా కలర్ఫుల్గా లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఈ సెంటర్లో ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడంతా కూడా కంద మొక్కలు అవి పెట్టారు, చిన్న సైజు పెట్టారు, పెద్ద సైజు పెట్టారు. సో మేము కొంచెం పెద్ద మొక్కలా ఉన్నదైతే తీసుకున్నాం అనమాట. ఇది 2 రకాల కాళ్ళు ఉన్నాయి కదండి, అదేంటంటే తల్లి పిల్ల అంటారనమాట అండి. సో ఆ విధంగానే మనం తీసుకోవాలన్నమాట. సో మీరు చూస్తున్నది కంద మొక్క అనమాట అండి. సో అండ్ అలాగే ఏంటంటే కంద మొక్కతో పాటు మేము 3 కలువ పూలు కూడా తీసుకున్నాం అనమాట అండి. ఈరోజు మొగ్గలుగా ఉన్నాయి కానీ రేపు విడుస్తాయి అనమాట. సో అందుకని కలువ పూలు కూడా తీసుకున్నాము, అమ్మవారికి పెడితే బాగుంటుందని చెప్పి. సో ఇక్కడంతా కూడా చూస్తున్నారు కదా, కంద మొక్కలు, పువ్వులు, అన్ని రకాల కూరగాయలు, అలా అన్ని రకాలు ఉంటాయన్నమాట అండి. ఇక్కడ రాజమండ్రిలో కంబాల్ చెరువు దగ్గర ఈ దేవి చౌక్ వెళ్లే దారిలో అనమాట అండి గాంధీ బొమ్మ సెంటర్. ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని రకాలండి, కూరగాయలు కానీ పళ్ళు కానీ, ఇలా స్పెషల్గా చేసుకునే పూజలకి మొక్కలు ఇలాంటివి కావాల్సినవి కానీ, పువ్వులు కానీ, మొత్తం ఏం కావాలన్నా సరే ఈ ఏరియాలో దొరికేస్తాయి అనమాట అండి. మనకి ఎక్కడ లేకపోయినా సరే ఇక్కడ ఉంటాయన్నమాట. సో మీరందరూ కూడా పోలాల అమావాస్య ఎంతమంది జరుపుకుంటున్నారు అనేది నా కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఆనవాయితీ ఉన్న వాళ్ళే ఈ పూజ జరుపుకుంటారండి. సో మేము పూజ ఎలా చేసుకున్నాము, అసలు ఈ పూజ ఏంటి, ఇవన్నీ కూడా రేపటి వీడియోలో అయితే మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు ఖుషి సిస్టర్స్. బాయ్.